హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఈఎస్ఆర్ స్పెక్ట్రోమీటర్ గురించి తెలుసుకుందాం. అంటే ఇన్స్ట్రుమెంటేషన్ కిందకి ఇది భాగం వస్తుంది కాబట్టి మనం దాని గురించి తెలుసుకుందాం. ఇందులో ముందుగా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లిస్ట్రాన్ ఆసిలేటర్. ఈ క్లిస్ట్రాన్ ఆసిలేటర్ అనేది ఏంటంటే ఒక వాక్యూమ్ ట్యూబ్, ఒక ఎంటీ వాక్యూమ్ ట్యూబ్ అన్నమాట. సో దీనికి మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఈ వైబ్రేషన్ చేస్తుంది. దానివల్ల మనకి సూక్ష్మ తరంగాలు అనేవి పుడతాయి. సో ఇక్కడ రేడియేషన్ సోర్స్ ఏంటిదంటే క్లిస్ట్రాన్ ఆసిలేటర్ అని మనం చెప్పుకోవాలి. ఇక ఇందులో రెండవ భాగం వచ్చేసి ఏంటంటే ఐసోలేటర్. ఈ ఐసోలేటర్ ఏం చేస్తుందంటే ఈ క్లిస్ట్రాన్ ఆసిలేటర్ యొక్క వైబ్రేషన్స్ని మినిమైజ్ చేస్తుంది అన్నమాట, అంటే కంట్రోల్ చేస్తుంది. అందుకని ఈ ఐసోలేటర్ని మనం వాడతాం. ఇక మూడవ కాంపోనెంట్ లేదా మూడవ పార్ట్ ఏంటంటే వేవ్ మీటర్. ఈ వేవ్ మీటర్ జనరేట్ అయినటువంటి మైక్రోవేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇక ఫోర్త్ కాంపోనెంట్ ఏంటంటే మనకి వాట్ ఈస్ దట్ అటెన్యూయేటర్ అంటారు. ఈ అటెన్యూయేటర్ అనేది మైక్రోవేవ్స్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇక ఫిఫ్త్ కాంపోనెంట్ ఏంటంటే టీ షేప్లో ఉన్నటువంటి దీన్ని మనము సర్క్యులేటర్ లేదా మ్యాజిక్ టీ అని అంటాం. ఓకే. సో దీనికి మ్యాజిక్ టీకి లేదా సర్క్యులేటర్కి మనకి 4 లింబ్స్ ఉన్నాయి. సో ఒక లింబ్ అంటే పార్ట్ అనమాట, హ్యాండ్స్ అనమాట. సో ఒక హ్యాండ్ లేదా ఒక లింబ్ అనేది మనకి ఇక్కడ అటెన్యూయేటర్ కలపబడింది. రెండవది శాంపిల్ క్యావిటీకి కలపబడింది. మూడవది డిటెక్టర్ కలపబడింది. ఇక 4వ లింబ్ చూసినట్టు ఉంటే మనకి లోడ్కి కలపబడింది, అంటే అబ్జార్బింగ్ మీడియంకి కలపబడింది. సో ఈ విధంగా మనకి 4 లింబ్స్ ఉంటాయి. సో అటెన్యూయేటర్ గుండా మనకి ఈ మ్యాజిక్ టీలోకి సూక్ష్మ తరంగాలు ఎప్పుడైతే మనకి ఎంటర్ అవుతాయో ఇవి మెయిన్గా 2 పార్ట్స్గా బ్రేకప్ అవుతుంది. ఒక పార్ట్లోని సూక్ష్మ తరంగాలు వచ్చేసి మనకి శాంపిల్ క్యావిటీ వైపు వెళ్తాయి. ఇంకొక పార్ట్ వచ్చేసి మనకు లోడ్ వైపుకి వెళ్తాయి. ఎప్పుడైతే ఈ రెండు వైపులకు వెళ్ళినటువంటి సూక్ష్మ తరంగాల యొక్క ఇంటెన్సిటీ సేమ్ ఉంటుందో డిటెక్టర్లో మనకి ఎటువంటి సిగ్నల్స్ రావు. వీటి యొక్క ఇంటెన్సిటీలో మనకి డిఫరెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు డిటెక్టర్ సిగ్నల్స్ని గుర్తిస్తుంది. ఓకే. ఇక 6వ కాంపోనెంట్ ఏంటంటే ఇది ఎక్స్ తోటి చూపెట్టినటువంటి క్రిస్టల్ డిటెక్టర్. ఇక్కడ నా పేరు రాయడం జరగలేదు. సో 5వ పార్ట్ మనకి ఉన్నటువంటి క్రిస్టల్ డిటెక్టర్ అంటారు. ఇది సిలికాన్ క్రిస్టల్ డిటెక్టర్. ఓకే. ఈ డిటెక్టర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అబ్జర్వ్ అయినటువంటి మైక్రోవేవ్స్ యొక్క ఇంటెన్సిటీకి మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి గ్రాఫ్ వేయడానికి క్రిస్టల్ డిటెక్టర్ అనేది బాగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ 7th కాంపోనెంట్ ఏంటంటే వాట్ ఈస్ దట్ ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్. సో ఈ ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ ద్వారా మనము ఫస్ట్ డెరివేటివ్ గ్రాఫ్ను పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆసిలోస్కోప్ అనేది మనకి పీక్స్ని ఏర్పరచడానికి పనికొస్తుంది. ఇక ఈ పార్ట్ను మనము శాంపిల్ క్యావిటీ అంటాం. ఈ శాంపిల్ క్యావిటీలో మనము శాంపిల్ని ఉంచుతాం. ఈ శాంపిల్ చుట్టూ మనకి ఏముంటుందంటే మ్యాగ్నెట్ ఉంటుంది. ఎటువంటి మ్యాగ్నెట్ అంటే ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్. అంటే దీని గుండా కరెంట్ పంపించినప్పుడు ఇవి మ్యాగ్నెట్స్గా బిహేవ్ చేస్తాయి. తర్వాత ఈ మ్యాగ్నెటిక్ పవర్ని స్వీప్ చేయడానికి, అంటే వితిన్ ద గివెన్ టైం అనేక సార్లు మార్చడానికి వీలుగా మనకి ఇక్కడ స్వీపింగ్ కాయిల్స్ ఉంటాయి. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ను మార్చడానికి కంఫర్ట్గా ఇక్కడ స్వీప్ కాయిల్స్ అనేవి ఉంటాయి. వీటి ఆధారంగా మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ను సులభంగా మార్చవచ్చు. సో ఇది ఈఎస్ఆర్ స్పెక్ట్రోమీటర్ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్. థ్యాంక్ యూ.